హలో, ఏమండి? బిజీగా ఉన్నారా? లేదా? అదే ఏం లేదు, మీ చెల్లి గురించి ఒకసారి మాట్లాడదామని మీకు ఫోన్ చేశాను. అదే వాళ్ళ ఆయన వదిలి వెళ్ళిపోయాడు కదా, ఆ విషయం మీకు తెలుసు. మరి మీరు తను పట్టించుకోవట్లేదు, కనీసం ఇంటికి వెళ్ళి చూసి రావట్లేదు. తను ఎలా ఉందో ఏంటో, ఒంటరిగా ఉంది కదండి, ఆడపిల్ల కదా పాపం. పోనీ నన్ను ఫోన్ చేసి కనుక్కోమంటారా? చెప్పండి, నేను మాట్లాడతాను తనతో. అది కాదండి, ఎంతైనా మీ అమ్మ నాన్న ఉంటే అది వేరు కదా. ఇప్పుడు వాళ్ళు లేరు కాబట్టి తన బాధ్యత మనదే అవుతుంది కదండి. అందుకే సరేనండి, నేను స్రవంతికి ఫోన్ చేసి చెప్తాను. మీరు సాయంత్రం ఆఫీస్ నుంచి రాగానే మనం వెళ్ళి తీసుకొద్దాం. మీరు త్వరగా వచ్చేసేయండి ఇంటికి, సరేనా? ఉంటాను మరి. స్రవంతికి ఫోన్ చేద్దాం, రెడీ అయి ఉండమని చెప్తాను. సాయంత్రం నేను అన్నయ్య వస్తున్నామని చెప్తాను. స్రవంతి, ఇదేనా రావటం? చెప్పకుండా వచ్చావేంటి? రా లోపల రా. వదిన, కొంచెం పని ఉండి వచ్చాను. ఇదిగోనమ్మ శ్రవంతి, మంచినీళ్ళు తాగు. ఎలా ఉన్నావమ్మా? పిల్లలు బాగున్నారా? ఇక్కడికి వచ్చే ముందు ఆలోచించుకుంటా వచ్చా వదిన, నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటావో ఏమో అని. అమ్మ లేకున్నా అమ్మ స్థానంలో నువ్వు ఉంటావు అనుకోలేదు వదిన. అదేంటి స్రవంతి అలా మాట్లాడుతున్నావు? నువ్వు మాకున్న ఒక్కగానొక్క ఆడపడుచువి, నిన్ను మేమెలా వదిలేసుకుంటావమ్మా? ఆడపిల్ల పుట్టెడు కష్టంతో వస్తే నానా మాటలు అనే వదిలినే చూశాను. కానీ నీలా ఆదరించే వదిలినున్నంతకాలం ఏ ఆడపిల్లకి పుట్టిల్లు దూరం కాదు వదిన. చాలా థ్యాంక్స్ వదిన.